హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ ఈ వీడియోలో మనం పైథాన్ ఇంట్రడక్షన్ గురించి తెలుసుకోబోతున్నాం. ఓకే, పైథాన్ అంటే ఏంటి, పైథాన్ యొక్క ఇంట్రడక్షన్. ఓకే, ముందుగా మీ అందరికీ ఫ్రెష్ లైబ్రరీ తెలుగు యూట్యూబ్ ఛానల్కి ఏ, స్వాగతం. సో ఇందులో ఇవాళ వీడియోలో మనం పైథాన్, వాట్ ఈస్ పైథాన్, ఆ పైథాన్ని ఎవరు కనిపెట్టారు, ఆ పైథాన్ ఎక్కడి నుంచి, వాట్ ఈస్ ద ఆరిజిన్ ఆఫ్ పైథాన్. ఓకే, పైథాన్ అనేది ఏ లాంగ్వేజ్ నుంచి తీసుకోబడింది, అండ్ పైథాన్ ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు, అది ఎప్పటికీ పబ్లిక్కి అవైలబుల్గా ఉంది. ఓకే, నెక్స్ట్ పైథాన్ యొక్క జాబ్ ఆపర్చునిటీస్ ఏంటి, పైథాన్ యొక్క జాబ్ ఆపర్చునిటీ ఏంటి, పైథాన్ యొక్క కరెంట్ వెర్షన్, మనం పైథాన్నే ఎందుకు చూజ్ చేసుకుంటున్నాము, మనకి జావా ఇవన్నీ చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి కదా, సి ప్లస్ ప్లస్ అని, అన్ని లాంగ్వేజ్లో కూడా మనం పైథాన్ మాత్రం ఎందుకు చూజ్ చేసుకుంటున్నాము. ఓకే, ఇంకా పైథాన్ యొక్క పూర్తి సమాచారం, పూర్తి ఇంట్రడక్షన్ అనేది మనం తెలుసుకోబోతున్నాం ఈ వీడియోలో. ఓకే, వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ అవర్ టుడేస్ క్లాస్. ఓకే, సో ఫస్ట్ వీఆర్ గోయింగ్ టు నో అబౌట్ పైథాన్. ఓకే, వాట్ ఈస్ పైథాన్. ఫస్ట్ అసలు పైథాన్ అంటే ఏంటి, పైథాన్ అనేది ఇంతకు ముందు అయితే మనం 1989 ముందు కనుక మనం పైథాన్ అని సెట్ చేస్తే మనకి ఎక్కువ ఫస్ట్ ఒక పాముని చూపించేవాళ్ళు. ఎందుకంటే పైథాన్ యొక్క అర్థం అనేది పాము అనమాట. సో ఇక్కడ మీకు చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ సారీ, సో ఇక్కడ నేను పైథాన్ అని కొడితే మనకి ఏం చూపిస్తుంది, సో ఇట్స్ ఏ స్నేక్. ఓకే, పైథాన్ అని కొడితే అంతకుముందు అయితే మనకి ఇలా చూపించేది, బట్ ఆఫ్టర్ 1989 అప్పటి నుంచి కూడా పైథాన్ అంటే మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లాగా ఇలా చూపిస్తుంది అనమాట. ఓకే, సో ఫస్ట్ ఈ పైథాన్ని ఎవరు ఇంట్రొడ్యూస్ చేశారు, పైథాన్ని ఎవరు ఇంట్రొడ్యూస్ చేశారు అంటే అతని పేరు వచ్చేసరికి గ్యూడో వాన్ డ్రూసమ్. ఇక్కడ నేను టైప్ చేస్తున్నాను, గుడో వాన్ రోసమ్. ఓకే, గుడో వాన్ రోసమ్, ఇతను పైథాన్ అనేది లాంగ్వేజ్ని ఇంట్రడ్యూస్ చేశాడు, పైథాన్ అనే లాంగ్వేజ్ని ఇంట్రడ్యూస్ చేశాడు. కానీ ఇతను పైథాన్కి ఆ పేరుని ఎందుకు చూజ్ చేసుకున్నారు అంటే, ఇతను ఒక మాంటీస్ ఆ, పైథాన్ సర్కస్ అనే ఒక మాంటీస్ పైథాన్ ఫ్లయింగ్ సర్కస్ అనే ఒక ఫేమస్ సర్కస్ని షోని చూస్తూ ఉండేవాడు అనమాట. సో ఆ షో నుంచి అతని యొక్క ఫేవరెట్ షో. ఆ షో నుంచి అందులోని ఒక పేరుని ఇతను చూజ్ చేసుకున్నాడు. సో నేను ఇక్కడ మీకు అది కూడా చూపిస్తున్నాను, మాంటీస్. సో హియర్ మాంటీస్ పైథాన్ ఫ్లయింగ్ సర్కస్. సో హియర్ ఇగోండి, ఇందులో నుంచి ఇక్కడ పైథాన్ అనే పేరు ఉంది కదా, అందులో నుంచి పైథాన్ అనే పేరుని అతను చూజ్ చేసుకున్నాడు అనమాట. దీనికి ఆ విధంగా పైథాన్కి పైథాన్ అనే నేమ్ అనేది వచ్చింది. ఓకే, ఆ పైథాన్ లాంగ్వేజ్ మరి ఏ లాంగ్వేజ్ నుంచి డెవలప్ చేశారు, ఏ లాంగ్వేజ్ నుంచి డెవలప్ చేశారు అంటే మనకి దీనికన్నా ముందు మనకి ఏబిసి స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అనేది ఒకటి ఉండేది. స్క్రిప్టింగ్ లాంగ్వేజ్, ఏబిసి స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. ఓకే, అదే విధంగా మనకి ఇంకొక లాంగ్వేజ్ కూడా ఉండేది, అదేంటంటే సి లాంగ్వేజ్. సి లాంగ్వేజ్ ఇప్పటికి కూడా ఉందనుకోండి, సి లాంగ్వేజ్.
ఓకే, ఈ రెండింటి నుంచి తీసుకొని అతను మనకి పైథాన్ లాంగ్వేజ్ని డెవలప్ చేశారనమాట. ఓకే, సో ఇక్కడ పైథాన్, పైథాన్స్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, పైథాన్స్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే, పైథాన్స్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే, నెక్స్ట్. సో మనకి మనం నేర్చుకోవడానికి ఓన్లీ పైథాన్ ఒకటి నేర్చుకుంటే సరిపోతుందా అంటే కాదు. దాంతోపాటు ఏదో ఒక అదర్ లాంగ్వేజ్ కానీ, ఇంకా అదర్ మాడ్యూల్స్ కానీ ఏదో ఒకటి నేర్చుకుంటేనే మనకి పైథాన్ మీద జాబ్ వస్తుంది అనమాట. ఓకే, ఓన్లీ పైథాన్ నేర్చుకుంటే దానివల్ల ఎలాంటి యూజ్ ఉండదు. ఓకే, సో దానికన్నా ముందు ఈ పైథాన్ అనేది మనకి ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారనేది కూడా మాట్లాడుకోవాలి ఇక్కడ. సో పైథాన్ అనేది ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారంటే, వెయిట్, నేను ఇవి తీసేస్తున్నాను, ఇవి అవసరం లేదు మనకి, జస్ట్ మీకు అర్థం కావడం కోసం చూపించాను. నెక్స్ట్, పైథాన్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద ఇయర్ ఆఫ్, వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1989. సో మీకు ప్రతి ఒక్కటి కూడా క్లాస్లో ఏదైతే చెప్తానో అది మొత్తం కూడా మీకు రన్నింగ్ నోట్స్ రాస్తాను. రన్నింగ్ నోట్స్ కూడా చాలా క్లియర్గా ఉంటుంది. ఓకేనా? సో మీకు ఎగ్జాంపుల్కి చూపిస్తాను నాకు రన్నింగ్ నోట్స్ అనేది ఎలా ఉంటుంది అనేది కూడా తర్వాత మీకు తర్వాత వీడియోస్లో. సో ప్రతి ఒక్కటి కూడా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మనం కవర్ చేసే టాపిక్స్ కూడా ఏమేం కవర్ చేస్తాం, ఏమేం చెప్తున్నాం అనేది కూడా మనకి ఇక్కడ లిస్ట్లో స్పెసిఫై చేస్తాను. ఓకే, సో ఇవాళ పైథాన్ ఇంట్రడక్షన్ తెలుగులో ఫస్ట్ క్లాస్ కాబట్టి ఆ, ఇది ఇంట్రడక్షన్ ఇక్కడ కవర్ చేయలేదు కాబట్టి ఇక్కడ టిక్ మార్క్ లేదు. సో అదే ఇంగ్లీష్లో అయితే ఇవన్నీ కూడా మన ఇంగ్లీష్ ఛానల్లో ఫ్రెష్ లైబ్రరీ ఇంగ్లీష్ ఛానల్లో అయితే ఇవన్నీ కూడా కవర్ అయిపోయినాయి అనమాట. సో ఇవన్నీ కూడా నేను మీకు వన్ బై వన్, వాట్ ఈస్ పైథాన్, who and when invented, when it is available to public, why Python and what are Java opportunities. ఓకే, ఇంతవరకు కూడా ఇవాళ వీడియోలో నేను మీకు కవర్ చేస్తాను. రిమైనింగ్ టాపిక్స్ అనేవి తర్వాత మీకు చెప్తాను ప్రతి ఒక్కటి. సో ఇది మన యొక్క కోర్స్ యొక్క కంటెంట్ అనమాట, ఇంకా చాలా ఉన్నాయి. ఓకే, సో ఇది జస్ట్ బేసిక్ పార్ట్స్ కాబట్టి అన్ని మెన్షన్ చేయలేదు ఇక్కడ. ఓకే, సో నెక్స్ట్, ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ 1989. ఓకే, 1989లో ఇంట్రడ్యూస్ చేశారు. కానీ పబ్లిక్ ఎప్పటికి అవైలబుల్గా ఉంది ఈ పైథాన్ అనేదంటే, ఇది 1991 నుంచి మనకి పబ్లిక్కి అవైలబుల్గా ఉందన్నమాట. అవైలబుల్ టు పబ్లిక్, పబ్లిక్ వచ్చేసరికి 1991. ఓకే, అవైలబుల్ టు పబ్లిక్ వచ్చేసరికి 1991 నుంచి అవైలబుల్గా ఉంది. ఓకే, నెక్స్ట్, ఈ పైథాన్ అనేది మనకి ఎప్పటి నుంచి బాగా పాపులర్ అయిందంటే, పైథాన్ యొక్క థర్డ్ వర్షన్ రిలీజ్ అయినప్పటి నుంచి కూడా ఇది మనకి పైథాన్ అనేది బాగా అవైలబుల్గా ఉంది, బాగా పాపులర్ అయింది అనమాట. సో పైథాన్ థర్డ్ వర్షన్ మరి ఎప్పుడు రిలీజ్ అయిందంటే అది 2008లో. 2008 పైథాన్ వర్షన్ థర్డ్. ఓకే, సో ఎప్పుడు ఇది రిలీజ్ అయింది పైథాన్ థర్డ్ వర్షన్ అనేది 2008లో అనమాట. ఓకే, తర్వాత మరి కరెంట్ వర్షన్ ఆఫ్ పైథాన్
ఏంటంటే చూస్తాను, ఇప్పుడు మీకు చూపిస్తాను దీనిలో. పైథాన్ డౌన్లోడ్లోకి వెళ్తే మనకి డౌన్లోడ్ చేయాలన్నా కూడా ఇలానే వెళ్ళాలండి. సో ప్రజెంట్ కరెంట్ వర్షన్ వచ్చేసరికి 3.12.4, 13.2, ఇది కరెంట్ వర్షన్ అనమాట. 3.13.2. ఓకే, ప్రజెంట్ వర్షన్ వచ్చేసరికి చెప్తాను. కరెంట్ వర్షన్ 3.13.2. ఇది ఓకే. పాపులర్ అయింది మాత్రం ఎక్కువ పబ్లిక్ అవైలబుల్గా ఉంది 1991 నుంచి. బాగా పాపులర్ అయింది మాత్రం థర్డ్ వర్షన్ రిలీజ్ అయినప్పటి నుంచి ఎక్కువగా దీన్ని యూజ్ చేస్తున్నారు. ప్రజెంట్ వర్షన్ వచ్చేసరికి 3.13.2. సో దీనికన్నా ముందు వేరే లాంగ్వేజ్ లేవా, వాటిని ఎందుకు యూజ్ చేయట్లేదు అంటే, సో దీనిలో మనకి మెయిన్ వచ్చేసరికి మెయిన్గా ఈ మధ్య మనకి రీసెంట్గా చూసుకున్నట్లయితే డేటా సైన్స్ అండ్ ఏఐ ఏఐ ఓకే, డేటా సైన్స్ అండ్ ఏఐ, ఇవి రెండు కూడా బాగా పాపులర్ అయినటువంటి సాఫ్ట్వేర్ ప్లాట్ఫామ్స్ అన్నమాట. సో ఈ సాఫ్ట్వేర్ ప్లాట్ఫామ్స్ రెండు కూడా ఏవైతే ఉన్నాయి, డేటా సైన్స్, ఏఐ, ఇవి రెండు కూడా ఇప్పటి నుంచి ఐ మీన్ ఎప్పటి నుంచి అయితే పాపులర్ అవుతున్నాయో అప్పటి నుంచి కూడా ఈ పైథాన్ అనేది ఎక్కువ యూజ్ చేస్తున్నాయి అనమాట. డేటా సైన్స్, ఏఐ రెండు కూడా పైథాన్ని ఎక్కువ యూజ్ చేస్తాయి. అందువల్ల పైథాన్కి అంత ఫేమ్, పాపులారిటీ వచ్చింది. ఓకే, సో పైథాన్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలంటే ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి? దానికి పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మనకి గూగుల్లో పైథాన్ అని కొడితే, 1 minute, గివ్ మీ మినిట్ గైస్. సో ఇక్కడ గూగుల్లో డైరెక్ట్గా మనం పైథాన్ డౌన్లోడ్ అని కొడితే డైరెక్ట్గా ఇలా ఫస్ట్ లింక్ వచ్చేస్తుంది. ఈ లింక్ పై క్లిక్ చేస్తే ఇక్కడ కరెంట్ వర్షన్తో పాటు అది డిస్ప్లే అవుతుంది. ఏదైతే వర్షన్ ఉందో ఆ వర్షన్ మనం డైరెక్ట్గా క్లిక్ చేస్తే డౌన్లోడ్ అయిపోతుంది అనమాట. ఓకే, సో ఇవంతే కూడా మీకు కావాలంటే నేను మళ్ళీ ఇన్స్టాలేషన్ వీడియోలో కూడా మీకు చెప్తాను. ఆ, దీనిలో పెద్దగా ఏమి ఉండదు, జస్ట్ డౌన్లోడ్ చేసి తర్వాత నార్మల్గా మిగతా ఏ సాఫ్ట్వేర్స్ ఎలా అయితే ఇన్స్టాల్ చేస్తామో దీన్ని కూడా అలానే మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఓకే, నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను, ఆల్రెడీ రన్ చేస్తున్నాను కాబట్టి నేను ఇప్పుడు డౌన్లోడ్ చేయట్లేదు దీన్ని. ఓకే, నెక్స్ట్. ఓకే, సో మనం పైథాన్, మనకి చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి కదా, పైథాన్ ఎందుకు చూస్ చేసుకుంటున్నాం అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోబోతున్నాం. వై పైథాన్? సో ఓకే, మనం పైథాన్ ఎందుకు చూజ్ చేసుకున్నాము? మనకి జావా ఉంది, C++ ఉంది, .NET ఉంది, C# ఉంది. ఓకే, ఎనీ గేస్? సో మెయిన్ వచ్చేసరికి మనకి అందరూ చూజ్ చేసుకునేది పైథాన్, ఎందుకంటే కొంచెం ఈజీగా ఉంటుంది, స్క్రిప్టింగ్ లైన్స్ తక్కువ ఉంటాయి అని చెప్పేసి ఎక్కువగా మనం పైథాన్కి చూజ్ చేసుకుంటాము. ఎక్కువ కోడింగ్, ఎక్కువ లైన్స్ ఏమి ఉండవు కాబట్టి మనం పైథాన్ని చూజ్ చేసుకుంటాము. ఓకే, సో అంతకుముందు ఓకే, మీరు ఈజీగా ఉంటుంది కాబట్టి పైథాన్ చూజ్ చేసుకుంటారు. ఓకే, కానీ మీరు చూజ్ చేసుకున్నారని చెప్పేసో లేదంటే పైథాన్ బాగా పాపులర్ అయిపోయిందని చెప్పేసో ఆ, మనం నేర్చుకుంటే దాని మీద ఏవి జాబ్ ఆపర్చునిటీస్ అనేవి లేవనుకోండి, అప్పుడు మీరు ఇది నేర్చుకొని ఏమైనా ఉపయోగం ఉంటుందా? దేర్ ఇస్ నో యూజ్. ఓకే, నేర్చుకోవడం వల్ల ఎలాంటి యూజ్ ఉండదు. కానీ పైథాన్లో అలాంటిది ఏం లేదు. పైథాన్ మీద ఎక్కువ జాబ్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఓకే, సో ఇక్కడ మనం చూపిస్తే మనకి ఎక్కువ గూగుల్లో టాప్ సాఫ్ట్వేర్ స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్. సో చూడండి,
మనకి ఇక్కడ టాప్ స్క్రిప్ట్ టాప్లో వచ్చేసరికి మనకి ఎప్పుడు కూడా ఫస్ట్ ప్లేస్ పైథానే ఉంది. ఓకేనా? సో పైథాన్ అనేది అంత పాపులర్ అనమాట. దీని మీద జావా ఆపర్చునిటీస్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి మిగతా ఈ లాంగ్వేజ్ తో పోల్చుకుంటే. కొంతమందికి అయితే కొన్ని లాంగ్వేజ్ అసలు పేరు కూడా తెలియదు, రూబీ కానీ, పర్ల్ కానీ, గో అని. ఓకే. ఈ కానీ ఈ సి ప్లస్ ప్లస్, జావా స్క్రిప్ట్, పిహెచ్పి, జావా ఇంతవరకు అయితే అందరికీ తెలిసి ఉంటాయి. కానీ ఆ, మనకి ఈ అన్నిటి లాంగ్వేజ్ లో కూడా టాప్ వచ్చేసరికి ఫస్ట్ ప్లేస్ లో మనకి పైథానే ఉంటుంది. చూడండి ఇక్కడ కూడా ఫస్ట్ ప్లేస్ లో వచ్చేసరికి పైథాన్. ఓకే. ఇదనమాట. నెక్స్ట్ అంతకుముందు మనకి ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉండేది ఎప్పుడో 1990s లో. అది ఏ లాంగ్వేజ్ అంటే కోబాల్. అంటే ఇప్పుడు అది ఆ లాంగ్వేజ్ ఇప్పుడు కూడా ఉంది, కానీ దానికి అంత జాబ్ ఆపర్చునిటీస్ లేవు. ఇప్పుడు మీరు కోబాల్ నేర్చుకొని జాబ్ కొట్టాలంటే ఒక అసలు నేర్పించే ఇన్స్టిట్యూట్ లేదు. దాని మీద నేర్చుకున్నా మీకు ఉపయోగం లేదు, జాబ్స్ లేవు. కానీ ఒక పెద్ద కంపెనీ, ఒక బిగ్ కంపెనీ అనేది ఇప్పటికీ దీన్ని యూజ్ చేస్తుంది. వాళ్ళు ఎప్పటి నుంచి నేర్చుకున్నారు, ఎప్పటి నుంచి దానికి ఎడిక్ట్ అయిపోయి దాన్నే వాడుతున్నారు. ఓకేనా? ఆ కంపెనీ తప్ప మిగతా వేరే కంపెనీస్లో ఈ లాంగ్వేజ్ అనేది అందుబాటులో లేదు. ఆ కంపెనీ పేరు వచ్చేసరికి ఐబిఎం మెయిన్ ఫ్రేమ్స్. ఐబిఎం మెయిన్ ఫ్రేమ్స్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఐబిఎం అనేది. ఇప్పటికీ ఉంది ఆ కంపెనీ. ఆ కంపెనీలో అంటే ఆ కంపెనీలో కూడా ఇప్పుడు పైథాన్ ఇవన్నీ కూడా వాడుతుంటారు. కాకపోతే ఎవరైతే కోబాల్ నేర్చుకొని ఉన్నారో, ఎవరైతే కోబాల్ మీద ఆపరేట్ చేస్తూ ఉన్నారో, వాళ్ళు అప్పటి నుంచి అదే వర్షన్, అదే కోబాల్ లాంగ్వేజ్ ని వాడుతూ ఉన్నారు. ఓకే. నెక్స్ట్ మనకి పైథాన్ అనేది ఆ, ఒకటి డెవలప్మెంట్ సైడ్ వాడతారు. ఆ డెవలప్మెంట్ సైడ్ లో కూడా మనకి ఎక్కువ ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ అనేది రెండు ఉంటాయి అనమాట. ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇది చూడండి, ఈ అప్లికేషన్ చూసుకుంటే ఇదంతా కూడా ఫ్రంట్ ఎండ్ అనమాట. సో మనకి ఏదైతే కనిపిస్తుందో ఫ్రంట్ ఎండ్ అంటే యూజర్ ఇంటర్ఫేస్. మనకి యూజర్ కి మనం ఏదైతే చూస్తున్నామో దాన్ని ఫ్రంట్ ఎండ్ యూజర్ ఇంటర్ఫేస్ అని కూడా అంటారు. ఓకే. దీనికి ఆ, దీని వెనక ఉన్న కోడింగ్ అంతా ఉంటుంది కదా, ఆ కోడింగ్ అనేది కూడా ఒక బ్యాక్ ఎండ్ కిందకు వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు చూడండి, దీనికి రాసిన కోడ్ వచ్చేసరికి అంటే మనకి పూర్తి కోడ్ అనేది మనకి కనిపించదు. సో దాని యొక్క ఐటమ్, దేనికి సంబంధించిన ఐటమ్ అనేది ఇక్కడ మనకి కనిపిస్తుంటుంది అన్నమాట. చూడండి ఇది అనేది. సో ఈ లైన్ అనేది ఆ ఇక్కడ కనిపిస్తుంది చూసారా? ఇక్కడ ఈ లైన్ చేంజ్ చేస్తూ ఉంటే దాని ఆ యొక్క ఇమేజ్ కూడా మారిపోతూ ఉంటుంది. ఓకేనా? సో మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి యూజర్ ఇంటర్ఫేస్ గా మనం ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. అదే విధంగా రైట్ సైడ్ ఏదైతే ఉందో ఇది ఒక కోడ్, ఇది ఒక బ్యాక్ ఎండ్. సో నార్మల్ గా చూస్తే యాక్చువల్ గా ఇదంతా ఉండటం వల్ల ఇది ఇక్కడ ఆపరేట్ అవుతుంది. కానీ మనకి ఇది మనం చూడము, మనకు అది అవసరము కూడా లేదు. ఎవరైతే డెవలపర్స్ ఉంటారో వాళ్ళకి ఇది ఎక్కువ యూజ్ అవుతుంది. ఎవరైతే ఆటోమేషన్ టెస్టర్స్, డెవలపర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇదంతా కూడా యూజ్ అవుతుంది. కానీ మనకి జస్ట్ ఆ, ఏదైతే యూజర్ ఇంటర్ఫేస్ ఉంటుందో దాని మీద క్లిక్ చేస్తాం, యూజ్ చేస్తాం. సేమ్ దీనికి ఒక పైథాన్ కనే కాదు. సో ఇప్పుడు నేను ఫర్ సపోజ్ ఫేస్బుక్ యూజ్ చేస్తాను, ఫేస్బుక్ కూడా ఇలాంటిది ఉంటుంది. సో చూడండి. సో ఈ ఫేస్బుక్ ఆల్రెడీ లాగిన్ అయిపోయింది మంది. ఓకే. ఇది నా ఫేస్బుక్ యొక్క ఆ, పేరు అనమాట. సో దీనిలో ఒక్క నిమిషం. మ్మ్, ఒక్క నిమిషం చూపిస్తాను. ఆల్రెడీ లాగిన్ అయిపోయింది కాబట్టి లాగిన్ డీటెయిల్స్ కనిపిస్తున్నాయి దానిలో. ఓకే. ఇప్పుడు నేను ఫైర్ ఫాక్స్ ఓపెన్ చేసి చూపిస్తాను. దానిలో మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే. సో అది ఓపెన్ అయ్యేలోపు మనం క్లాస్ గురించి డిస్కస్ చేసుకుందాము. సో హియర్ ఇక్కడ నేను ఫేస్బుక్ ఓపెన్ చేస్తున్నాను. ఒక్క నిమిషం.
ఇది మ్యాక్సిమం చేస్తున్నాను. సో ఇది మన ఫేస్బుక్ ఒక యూజర్ ఇంటర్ఫేస్. ఓకే, దీనికి కూడా మనకి బ్యాక్ ఎండ్ అనేది ఉంటుంది. దీనికి కూడా కోడ్ పర్టికులర్ కోడ్ అనేది ఉంటుంది. సో దీని కోడ్ వచ్చేసరికి ఇక్కడ కింద చూపించారు చూడండి మొజిల్లాలో. సో ఇది ఈ కోడ్కి సంబంధించిన యూజర్ ఇంటర్ఫేస్ ఇది. ఈ కోడ్కి సంబంధించిన యూజర్ ఇంటర్ఫేస్ ఇది. సో ఏ అప్లికేషన్ ప్రతి ఒక్కరికి ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ప్రతి ఒక్క దానికి కూడా ఇలా ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ అనేది రెండు ఉంటాయండి. సో దీనిలో మనకి ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీ వచ్చేసరికి ఇక్కడ మీకు చూపిస్తాను. ఈ ఫ్రంట్ ఎండ్ వచ్చేసరికి జస్ట్ మీకు అర్థం చేసుకోవడానికి మాత్రమే చూపిస్తాను, కానీ మీకు మనకి ఇదంతా అవసరం లేదు. జస్ట్ ఒక ఐడియా ఉండాలి కాబట్టి మీకు ఇవన్నీ కూడా నేను చూపిస్తున్నాను. ఫ్రంట్ ఎండ్ వచ్చేసరికి HTML, CSS, జావా స్క్రిప్ట్. ఓకే, ఇవన్నీ కూడా ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్. ఓకే, మరి బ్యాక్ ఎండ్ వచ్చేసరికి మనకి పైథాన్ ఉంటుందండి. ఓకే, బ్యాక్ ఎండ్ అప్లికేషన్ని డెవలప్ చేయాలన్నా డీజాంగ్ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి అన్నమాట. బ్యాక్ ఎండ్ మీకు ఇక్కడ రాస్తున్నాను. పైథాన్, ఇంకా అదేవిధంగా డీజాంగో సర్వర్స్ హ్యాండిల్ చేస్తుంటారు కదా. సో ఇవన్నీ కూడా బ్యాక్ ఎండ్ కిందకు మనం తీసుకోవచ్చు ఎగ్జాంపుల్కి. ఓకే, లైక్ దట్ ఇలా ఉంటాయన్నమాట. ఓకే, నెక్స్ట్. ఓకే, ఇవన్నీ తెలుసుకున్న తర్వాత మనం అసలు ఈ పైథాన్కి ఎందుకు వచ్చాం? పైథాన్కి రావడానికి ఒక రీజన్ వచ్చేసరికి ఇది స్క్రిప్టింగ్ ఈజీగా ఉంటుంది. ఓకేనా, ఇంకా హై డిమాండ్ ఉంది కాబట్టి. ఓకే, నెక్స్ట్. సో దీనిలో మనకి పైథాన్ మీద ఎలాంటి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి అనేది కూడా మనకి తెలుసుకోవాలి కదా. సో మనకు వచ్చేసరికి దీనిలో ఫస్ట్ వచ్చేసరికి ఎక్కువ జాబ్స్ అయితే మాత్రం మనకి మీరు చూసుకున్నట్లయితే ఆటోమేషన్ టెస్టింగ్ మీద ఉన్నాయండి పైథాన్తో. ఆటోమేషన్ టెస్టింగ్ అనేది పైథాన్తో మాత్రమే కాదు, జావాతో కూడా చేస్తారు, C#తో చేస్తారు. ఓకే, ఇంకా అదర్ లాంగ్వేజెస్ కూడా వాటితో కూడా చేస్తారు. ఇక మనకి ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళైతే ఎక్కువ ఇదైతే జావా ఇచ్చేస్తున్నారు, కానీ ప్రజెంట్ అయితే పైథాన్ ఇచ్చేస్తున్నారు. ఆమ్, ఓకే, బయట మనకి పైథాన్తో ఆటోమేషన్ టెస్టింగ్ నేర్చుకోవాలన్నా కూడా మనకి అంత స్కోప్ లేదు. ఎందుకంటే ఇది కొంచెం కొత్తగా ఉంటుంది. దీని మీద ఎక్కువ ఇన్స్టిట్యూట్స్ కూడా లేవు. ఎక్కువ మనకి ఆటోమేషన్ టెస్టింగ్ అనేది ఆన్లైన్ ద్వారానే ఎక్కువ నేర్పించడం జరుగుతుంది. ఓకే, జాబ్స్ కూడా ఎక్కువ ఉన్నాయి దీనిలోనే. ఓకే, ఆటోమేషన్ టెస్టింగ్. నెక్స్ట్ వచ్చేసరికి డేటా అనలిటిక్స్. ఓకే, సారీ, క్యాపిటల్ పడింది. ఓకే, డేటా అనలిటిక్స్. నెక్స్ట్ వెబ్ యాప్స్. ఇవన్నీ కూడా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ఇన్ సాఫ్ట్వేర్. సో వీటి మీద మనకి ఎక్కువ జాబ్స్ ఉంటాయి. వెబ్ యాప్స్. నెక్స్ట్ గేమింగ్ యాప్స్. గేమింగ్ యాప్స్ అదేవిధంగా డెవాప్స్, డెవలప్మెంట్ ఆపరేషన్స్. డెవాప్స్. ఫోర్త్ వన్ AWS, అమెజాన్ వెబ్ సర్వీసెస్. ఇటు వచ్చేసరికి మనకి క్లౌడ్ కిందకు వస్తుంది. ఓకే, క్లౌడ్కి మనకి గూగుల్ ప్లాట్ఫామ్ కూడా ఒకటి ఉంటుంది, ఇంకోటి ఏమో అమెజాన్ వెబ్ సర్వీసెస్. ఎక్కువ మనకి బయట ప్రజెంట్ AWS యూజ్ చేస్తున్నారు. నెక్స్ట్ React.js. సారీ, నెక్స్ట్
ఎస్క్యూఎల్. అంటే వీటిలో కూడా మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పైథాన్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు. ఓకే, ఇది ఎక్కువ డేటా అనాలిసిస్ కోసం యూజ్ చేస్తుంటారు. నెక్స్ట్ డేటా సైన్స్. యాజ్ వి నో, ఫస్ట్ వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ దిస్ ఓన్లీ, రైట్? డేటా సైన్స్. నెక్స్ట్ ఇంకా మెయిన్ వచ్చేసరికి ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అంటే మనకు వచ్చినటువంటి రీసెంట్గా చాట్ జీపీటీ కానీ, డీప్ సిక్ కూడా వచ్చింది, కానీ కాకపోతే కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ వల్ల అది కొన్ని కంట్రీస్ అనేవి రిజెక్ట్ చేస్తున్నాయి డీప్ సిక్ని. మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎక్కువ తీసుకుంటుందని చెప్పేసి ఆ, కొంచెం డీప్ సింక్ని అలా స్టాప్ చేశారు. కొన్ని కొన్ని కంట్రీస్లో పర్మిషన్లు ఇవ్వలేదు. బట్ మిగతా ఏవైతే ఉన్నాయో, ఏవే మీద డిపెండ్ అయ్యో అవన్నీ కూడా బాగా రన్నింగ్లోనే ఉన్నవి. వాటితో ఏం ప్రాబ్లం లేదు. ఓకే, సో ఇవి మనకి పైథాన్ మీద వచ్చేసరికి ఉండే జాబ్ ఆపర్చునిటీస్. ఓకే, నెక్స్ట్ అయితే మనకి ఓన్లీ పైథాన్ ఒక్కటి నేర్చుకుంటే జాబ్ వచ్చేస్తుందంటే కాదండి. పైథాన్తో పాటు ఇంకొకటి నేర్చుకోవాలి జాబ్ వచ్చేసరికి. ఫస్ట్ పైథాన్తో పాటు ప్లస్ పైథాన్ అనేది కామన్. ఇవి మిగతా ఈ లాంగ్వేజ్ ఇవన్నీ కూడా ఉంటే ఏదైనా ఒకటి నేర్చుకుంటే వాటితో పాటు మనకి ప్లస్ అవుతుంది. డిజాంగో ఇది వెబ్ అప్లికేషన్స్కి, వెబ్ డెవలప్మెంట్కి. అదేవిధంగా ఎస్క్యూఎల్. ఎస్క్యూఎల్ వచ్చేసరికి డేటా అనాలిసిస్. మన ఛానల్లో ఎస్క్యూఎల్ కూడా చెప్తామండి ఇంకా అప్కమింగ్ సెషన్స్లో. నెక్స్ట్ ఏడబ్ల్యూఎస్, అమెజాన్ వెబ్ సర్వీసెస్. ఇంకా మనం పైన చెప్పిన లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో, డెవాప్స్, క్లౌడ్. మెయిన్గా క్లౌడ్ కూడా మెయిన్ అండి ఇప్పుడు. క్లౌడ్, డెవాప్స్. ఓకే, సో ఇవన్నీ కూడా పైథాన్తో పాటు ఇంకా చాలా ఉన్నవి. వాటితో పాటు పైథాన్తో పాటు ఇంకా ఏదన్నా ఒకటి నేర్చుకుంటే మనకి ఈజీగా ఉంటుంది, జాబ్ అనేది రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటాయి. ఓకే, ఆ, ఇది ఇవాళ సెషన్లో మనం పైథాన్ గురించి నేర్చుకున్నామండి. సో ఈ పైథాన్లో మనం ఒకసారి రివైజ్ చేసుకుందాం ఏమేమి నేర్చుకున్నాము. సో పైథాన్ ఫస్ట్ వచ్చేసరికి, పైథాన్ ఎవరు కనిపెట్టారు? గోడో వాన్ రోసమ్ అనేది. అతను ఏ లాంగ్వేజ్ నుంచి పైథాన్కి డెవలప్ చేశారంటే, ఏబిసి స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ ఒకటి, సి లాంగ్వేజ్ ఒకటి. నెక్స్ట్ పైథాన్ అనేది ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారంటే 1989లో. కానీ పబ్లిక్ ఎప్పటికి అవైలబుల్గా ఉంది? 1991 నుంచి. పైథాన్ ఎక్కువ ఎక్కువ పాపులర్ అయింది వచ్చేసరికి 2008 నుంచి. అది పైథాన్ థర్డ్ వర్షన్ రిలీజ్ అయిన తర్వాత. మరి కరెంట్ వర్షన్ ఆఫ్ పైథాన్ వచ్చేసరికి 3.13.8. అదే, ఓకే, క్లోజ్ చేసామా టాప్. ఓకే, నెక్స్ట్ వై పైథాన్. మనం ఎన్నో లాంగ్వేజ్ ఉన్నాక మనం పైథాన్ మాత్రం ఎందుకు యూజ్ చేసుకున్నామంటే, ఒకటి జాబ్స్ అనేది ఎక్కువ ఉన్నాయి, డిమాండ్ ఎక్కువ ఉంది, స్క్రిప్టింగ్ తక్కువ ఉంటుంది. ఓకే, ఈజీగా కోడ్ కూడా ఈజీగా అర్థమవుతుంది. ఇంకా మనం డేటా టైప్స్ని స్పెసిఫై చేయాల్సిన అవసరం ఉండదండి. అది కూడా నేను తర్వాత సెషన్లో చెప్తాను. ఓకే, నెక్స్ట్ పైథాన్ మీద ఎలాంటి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయంటే, ఆటోమేషన్ ఉంటారు, డేటా అనలిటిక్స్, వెబ్ యాప్స్, గేమింగ్ యాప్స్, డెవాప్స్, ఏడబ్ల్యూఎస్. ఇవన్నీ కూడా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్ విచ్ ఆర్ ఆన్ పైథాన్. ఓకే, సో ఇది ఇవాళ సెషన్లో మనం నేర్చుకున్నదండి. నెక్స్ట్ మనం ఇప్పటి వరకు ఇక్కడ వరకు వై పైథాన్ అండ్ వాట్ ఆర్ ద జాబ్స్ ఇక్కడ వరకు నేర్చుకున్నామండి. నెక్స్ట్ ఇవన్నీ కూడా విచ్ టైప్ ఆఫ్ లాంగ్వేజెస్ పైథాన్, ఫ్లేవర్స్ ఆఫ్ పైథాన్, ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటాము. ఓకే, మీకు ఈ వీడియో కనుక హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటే అందరికి షేర్ చేయండి. నెక్స్ట్ మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఫ్రెష్ లైబ్రరీ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఓకే.